ఉసిరికాయని అమృతం అంటారు సంస్కృతంలో. సర్వౌషధీనాం అమృత ప్రధాన, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేషు భోగేషు అశనం ప్రధానం, సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మనం చాలా చోట్ల కంఠాసుపత్రుల దగ్గర చూస్తాం. కానీ అది పూర్తి శ్లోకం 4 పాదాలు ఉంటుంది. దాన్ని చాణక్యుడు రచించాడు, మహానుభావుడు. చాణక్య నీతి సూత్రాల్లో ఉంటుంది అది. సర్వౌషధీనాం అమృత ప్రధాన, అన్ని రకాల మందుల్లోకి గొప్ప ఔషధం ఏమిటంటే ఉసిరికాయ. ఉసిరికాయ ఇంట్లో ఉంటే వేరే వైద్యం అవసరం లేదు. ఉసిరి పచ్చడి, ఉసిరి బద్దలు అన్నీ ఆరోగ్యమే. రోజు అన్నం తినే ముందు ఇంత ఉసిరికాయ పచ్చడి వేసుకుని 2 ముద్దలు తింటే ఏ రోగము రాదు. ఇంకా తర్వాత ఏం తిన్నా అరిగిపోతుంది. పైగా ఉసిరికాయ ఎసిడిటీ, ఆకలిని పుట్టిస్తుంది. కాబట్టి 2 ముద్దలు ఎక్కువ తింటాడు. అందుకని అన్నానికి ముందు ఉసిరికాయ తినాలి, అన్నం తిన్నాక రేగిపండు తినాలి. అన్నానికి ముందు ఉసిరికాయ తింటే అన్నం ఆకలి పుట్టిస్తుంది. అన్నం తిన్నాక రేగిపండు తింటే తిన్నది అరుగుతుంది. దానిలో ఉండే గుంజు జిగురు కారణంగా రేగిపండు అరుగుతుంది. అరటిపండు ఎప్పుడు తిన్నా దోషం లేదు, వెలగపండు ఎప్పుడు తిన్నా ఆలోచించుకుని తినాలి. కపిత్తం సర్వదా అపథ్యం కదళీ నకదాచన అని శాస్త్రం చెప్పారు. ఇది వైద్యం. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టింది. కనీసం చాణక్యుడు లెక్క వేసుకున్న క్రీస్తు పూర్వం లెక్క. కానీ వాళ్ళ వైద్య శాస్త్రంలో డాక్టర్లు మందు రాస్తే బ్రహ్మదేవుడికి అర్థం కావాలి, ఆ రాత మనకు అర్థం కాదు. నిన్న కూడా పత్రికలు వచ్చింది, మీరు గమనించి ఉంటారు. జనరిక్ మందుల గురించి డాక్టర్లు అర్థమయ్యేలా రాయాలి మందు, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలా రాస్తే వాడు క్యాపిటల్ కట్టుకోలేడు, రాయడు. ఆహార విహారాల్లో మార్పు ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించాలి, కానీ మందు బిళ్ళల ద్వారా కాదు. వీళ్ళ మందు బిళ్ళల అమ్మకాలు బాగా పెరిగాయి, మందు అమ్మకాలు కూడా బాగా పెరిగాయి విపరీతంగా. ఈ బిళ్ళలు పెరిగే, మందు పెరిగింది, అంతా అనారోగ్యాల పాలయ్యారు. కారణం మన ప్రాచీన వారసత్వాన్ని మర్చిపోవడమే. అందుకే ఏన్షియంట్ టెక్నాలజీ. అమృతం అంటే అన్నిటికీ పనిచేస్తుంది అని అర్థం. అక్కడ ఉసిరికాయ అమృతం ఏమిటి? ఉసిరికాయ ఏమి తీయగా ఉండదు. అమృతం అంటే తీయగా ఉంటుంది అనుకోవద్దు. ఎవరికి ఏది ఇష్టమైతే అది అమృతం. అమృతానికో రుచి లేదు, బెల్లానికో రుచి ఉంది, అల్లానికో రుచి ఉంది, కానీ అమృతానికి రుచి లేదు. మరి అమృతం అంటే అర్థం ఏమిటంటే నీకు ఏది రుచిస్తే అదే అమృతం. ఉపన్యాసం అయ్యాక మీరు మాకు ఉపన్యాసం బాగా నచ్చిందని మీరు మనస్సులో భావిస్తే నా ఉపన్యాసం అమృతం కింద లెక్క. ఉపన్యాసానికి రుచి ఏమిటంటే నీకు నచ్చింది, అంతే, నీకు నచ్చింది అమృతం. అంచేతనే అమృత ప్రధాన. అన్ని రకాల వాటికి మందు వేయగలిగింది అమృతం. కానీ చదువు దగ్గర నుంచి, ఉద్యోగం దగ్గర నుంచి అన్నింటికీ మొత్తం విదేశాలకు పరిగెడుతున్నాం. కారణం మనల్ని మనం మర్చిపోయాం. తనను తాను మర్చిపోయిన వాడు ప్రపంచంలో ఓ పిచ్చి వెధవ కింద తయారవుతాడు. మన దేశాన్ని, మన ఔన్నత్యాన్ని, మన ప్రాచీన వారసత్వాన్ని, అక్కడ సాంకేతిక సంపదను, వైజ్ఞానిక సంపదను మనం మర్చిపోయాం. మన పుస్తకాల్లో కూడా అది లేదు. మీరు మొత్తం వైద్య శాస్త్రాలన్నీ తిరగేయండి. ఇంగ్లీష్ పేర్లు రకరకాలుగా ఉంటాయి. ఉసిరికాయ పేరు ఉండదు, అల్లం పేరు ఉండదు, యాలకులు ఉండవు, ధనియాలు ఉండవు, జీలకర్ర ఉండదు, లవంగాలు ఉండవు. కానీ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ప్రచారమైనవన్నీ ఇవే. యాలకులు వాడండి, లవంగాలు వాడండి, ధనియాలు వాడండి, జీలకర్ర వాడండి, అల్లం వాడండి, ఉసిరికాయ వాడండి. ఇవన్నీ పూర్వకాలం నుంచి మన దగ్గర అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు వాడుతూ ఉన్నవి. మనం చదువుకుని ఏం చేసామంటే చదివేస్తే కాకరకాయ కేకరకాయ అయిందని ఉన్నది వదిలేసి వేరే దాన్ని పట్టుకున్నాం.